హలో, వెల్కమ్ బ్యాక్ టు సాన్విశ్రీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైంది అనుకుంటా. ఎస్, యు ఆర్ కరెక్ట్. అదేనండి, ఎగ్ గ్రేవీ రెసిపీ, కోడిగుడ్డు రసం, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. లేట్ ఎందుకు, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను 5 ఎగ్స్ తీసుకున్నాను, మీరు ఎక్కువ కావాలంటే కూడా తీసేసుకోండి. గ్రేవీ ప్రిపేర్ చేయడానికి ఒక ఆనియన్ తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అదేవిధంగా 3 టమాటాలను తీసుకొని వాటిని కూడా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేస్తే టమాటాలో ఉండి గుజ్జుపోతుంది, అదేవిధంగా పులుపు కూడా తగ్గుతుంది. సో ఒక మోస్తరు సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది, రుచిగా కూడా ఉంటుంది. ఇన్ కేస్ మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఒక టమాటా ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు టమాటా ఎక్కువగా ఒకటి యాడ్ చేసుకున్నారంటే ఆనియన్ కూడా పెద్ద సైజులో ఉన్నది తీసుకుంటేనే అప్పుడు గ్రేవీ కూడా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. అదే టమాటాలు ఎక్కువ వేసి మీరు ఆనియన్ తక్కువ వేసారనుకున్నాను, అది అంతగా రుచించదు. సో దానికి తగ్గట్టుగా మీరు టమాటాని అండ్ ఆనియన్ని తీసుకోండి. ఒకవేళ టమాటా పుల్లుగా ఉంది అంటే మాత్రం ఒక టమాటా తక్కువ వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చిని తీసుకొని వాటిని సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. చిన్నవైతే ఒకటి ఎక్కువగానే తీసుకొని, నేను పెద్ద సైజులో ఉన్నవి తీసుకున్నాను కాబట్టి 2 తీసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలు వేసి స్టవ్ ఆన్ చేసి అలా కలుపుతూ దూరగా వేయించుకోండి. మరీ ఎక్కువ మాడగొట్టకండి, దూరగా కలుపుతూ వేయించుకోండి, లేదంటే ఆ పల్లీకి ఉండే టేస్ట్ అంతా పోతుందండో. ఏది చేసినా స్టవ్ సిమ్లో పెట్టే చేయండి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. పల్లీలు ఎక్కువగా తీసుకోకండి, ఎందుకంటే అంతగా టేస్ట్ ఉండదు. మరీ ఎక్కువ తీసుకుంటే పల్లీ టేస్ట్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకనే 2 టేబుల్ స్పూన్లు మీకు సరిపోతుంది. కొంచెం దూరగా వేగాక పల్లీలను వాటిని నేను ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకొని వాటిని చిటపటలాడే వరకు వేయించుకోండి. కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఏం చేసినా స్టవ్ సిమ్లో పెట్టే చేయండి. అలా కొంచెం చిటపటలాడాక దూరగా వేయించుకున్న నువ్వులను కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కడాయిలో ఒక 2 to 3 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని వాటిలో కట్ చేసుకున్న ఆనియన్ని వేసి కొంచెం దూరగా వేయించుకోవాలి. అటు ఇటు కలుపుతూ దూరగా వేయించుకోండి. మరీ ఎక్కువగా వేయించకండి, కొంచెం దూరగా వేయిస్తే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం కుక్ చేస్తాం కదా, అప్పుడు ప్రాపర్గా కుక్ అవుతుంది. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి, మరీ ఎక్కువగా వేయించుకోకండి, ఎందుకంటే మళ్ళీ మనం కుక్ చేస్తాం కదా, అప్పుడు సరిపోతుంది. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి. అదేవిధంగా మీడియం సైజులో కట్ చేసుకున్న టమాటాని దూరగా వేయించుకోండి. మరీ ఎక్కువగా వేయించకండి, ఎందుకంటే ఆ టమాటాలో ఉండే గుజ్జు కూడా మొత్తం ఆవిరైపోతుంది. సో జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. అలా వేయించుకున్న వాటిని మిక్సీ జార్లోకి తీసేసుకోండి. అదేవిధంగా వీటికి ఒక 6 రెబ్బల వెల్లుల్లి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అదేవిధంగా కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకోవాలి. కొంచెం స్మెల్ రాగానే
నెక్స్ట్ మీరు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత పచ్చిమిర్చి అనేది ఫ్రై అవుతుంది, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఆ కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న టొమాటో ఆనియన్ పేస్ట్ని ఈ ఫ్రై అయిన పచ్చిమిర్చి కడాయిలో వేసి కొద్దిగా వేయించుకోండి. అదేవిధంగా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అలా కలిపి మూత పెట్టేసేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేయండి. అండ్ అదేవిధంగా ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోండి. దాన్ని ఇలా స్ప్రింకిల్ చేస్తూ వేసేసుకోండి. అదేవిధంగా ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేయండి. నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు పచ్చిమిర్చి యాడ్ చేయలేదంటే మీరు కొంచెం కారం పెంచుకోండి. లైట్గా అలా మిక్స్ చేసి దాన్ని మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత మూత తీసి కొంచెం ధనియాల పొడి యాడ్ చేయండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేస్తే అయిపోతుంది. నేను వీటిలో ఏ మసాలాలు ఏం వేయట్లేదండి, ఓన్లీ కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి. దీంతోనే చాలా టేస్ట్గా వస్తుంది. మూత పెట్టేసి పక్కకు ఉంచేసుకోండి. బాయిల్ అయిన ఎగ్ని పొట్టు తీసి పెట్టేసుకున్నాను వాటిని. ఇప్పుడు ఆ ఎగ్స్ని హాఫ్గా కట్ చేసేసి ఈ గ్రేవీలో వేసేయండి. వేసేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఎందుకంటే ఆ మసాలాలు అనేవి ఆ ఎగ్గుకి పట్టే వరకు ఉడకనివ్వండి. ఆ తర్వాత మీరు కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే టేస్టీ డెలిషియస్ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మీరు కూడా ఎగ్ కర్రీని ఇలాగే ప్రిపేర్ చేస్తారా? అయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. చపాతీ కానీ, రైస్ కానీ, బిర్యానీలో కానీ, దేంట్లోకైనా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.